పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ పాస్కా 6వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశాలకు వెళ్లే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. అది 15వ శతాబ్దం ఫ్రాన్స్ దేశం ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి యుద్ధములో సర్వము కోల్పోయేటటువంటి స్థితిలో ఉంది. అప్పుడు కేవలం ఒక 13 ఏళ్ల వయసున్నటువంటి ఒక పల్లెటూరు అమ్మాయి, జాన్ ఆఫ్ ఆర్క్ అనేటువంటి అమ్మాయికి దేవుని స్వరం వినిపించింది. ఏమిటి ఆ స్వరం అంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆమెకు పునీత మైకేల్ గారు, పునీత క్యాథరిన్ వంటి గొప్ప పునీతులు ఆమెకు దర్శనమిచ్చి కనిపించి, నీ వెళ్ళి నీ దేశాన్ని రక్షించు అని ఆజ్ఞాపించారు. సువార్తలో మనకు చెప్పబడినట్లుగా లోకము సత్య స్వరూపి అయినటువంటి ఆత్మను గ్రహించదు అన్నటువంటి ఆ యొక్క మాటలు ఈ అమ్మాయి జీవితములు కూడా నెరవేరింది. కనుక పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆమె పొందుకున్నటువంటి ఒక దర్శనాన్ని మత పెద్దల వద్దలకు, చర్చి పెద్దల వద్దలకు తీసుకుని వచ్చినప్పుడు, సైనికాధికారుల దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆమెను అపహాస్యం చేశారు. ఏమిటి, ఇంత చిన్న అమ్మాయి దేవుని స్వరాన్ని వినిపించడం ఏంటి? సైనికాధికారులు, చర్చిలోని పెద్దలు అందరూ ఎగతాళి చేస్తూ ఈమెకు పిచ్చి పట్టింది అని చెప్పేసి ఆ 13 ఏళ్ల అమ్మాయికి ముద్ర వేశారు. కానీ ఆమె లోపల ఉన్నటువంటి ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ఆమెకు అసాధారణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది. అక్షర జ్ఞానం లేనటువంటి ఈ యొక్క అమ్మాయి పండితులు, మతాధికారులు, సైనికులు అడిగేటువంటి చిక్కు ప్రశ్నలకు కూడా ఆమె అవలోకంగా చక్కగా సమాధానం చెప్పింది. అయితే ఈమె చెప్పినటువంటి సమాధానం ఒకసారి మనం పరిశీలన చేస్తే, అక్కడ విచారణకర్తలు ఆమెను ఈ విధంగా అడిగారు. ఏమని? నీవు దేవుని కృపలో ఉన్నావని తెలుసా? ఇది చూడటానికి, వినటానికి చాలా మంచి ప్రశ్నగానే ఉంది. కానీ ఇందులో ఒక చిక్కుముడి ఉంది. వాళ్ళు ఆమెను టెస్ట్ చేయటానికి, పరీక్షించటానికి, ఆమెను ట్రాప్ చేయటానికే ఇలాంటి చిక్కు ప్రశ్న వేశారు. ఏమిటది? నీవు దేవుని కృపలో ఉన్నావని తెలుసా? కనుక ఈమె ఒకవేళ అవును అంటే గనక ఈమెకి గర్వం ఉన్నట్లు, లేదు అని అంటే గనక ఈమె గొప్ప పెద్ద పాపి అని ముద్ర వేయాలని తీర్మానించుకున్నారు. కానీ తనలో ఆదరణకర్త, తనలోని పరిశుద్ధాత్మ ఆమెకు ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చింది. ఏమిటది అంటే, దేవుని కృపచేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పలికినట్టు మాట ఏంటంటే, ఇదిగో నేను దేవుని కృపలో లేకపోతే దేవుడు నన్ను అందులోకి చేర్చునుగాక. ఒకవేళ ఉంటే అలాగే ఆయనను ఉంచునుగాక. నేను అందులో ఉంటే దేవుడు నన్ను అలానే ఉంచునుగాక, లేకపోతే దేవుడు నన్ను అందులో చేర్చునుగాక అని చాలా తెలివిగా, జ్ఞానముతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆమె సమాధానం చెప్పటం వారందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఇది మనుషులిచ్చే సమాధానం కాదు, ఇది మానవులకున్న జ్ఞానం కాదు, ఇది దైవ జ్ఞానం. ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాత్రమే ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతారని చెప్పేసి వాళ్ళు నిర్ణయానికి వచ్చినప్పటికి కూడా అంగీకరించలేదు. చివరికి ఆమెను ఒక మతద్రోహిగా, పిచ్చిదానిగా ముద్ర వేసి ఆమెను సజీవ దహనం చేసి ఉన్నారు. మంటల్లో కాలిపోతున్నప్పుడు కూడా ఆమె శిలువ వైపు చూస్తూ యేసు యేసు అని పిలుస్తూ ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోయిన తర్వాతే లోకానికి ఆమె అర్థమైంది. ఆమె యొక్క విలువ, ఆమె పలికిన మాటలు, ఆమె యొక్క జ్ఞానం, ఆమె పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడిన మాటలన్నీ కూడా ఈమె సాధారణ వ్యక్తి కాదు, అసాధారణ వ్యక్తి, దేవుని యొక్క బిడ్డని లోకము ఆమె మరణించిన తర్వాత, మరణానికి గురి చేసిన తర్వాత మాత్రమే ఈ విషయం వారికి అర్థమైంది. కనుక 20వ శతాబ్దంలో సభ ఆమెను పునీతురాలిగా ప్రకటించింది. కనుక లోకం దళబలాన్ని నమ్ముతుంది, అధికార బలాన్ని నమ్ముతుంది, రూపురేఖలు నమ్ముతుంది. కానీ దేవుడి హృదయాన్ని చూస్తాడు. లోకము జాన్ ఆఫ్ ఆర్క్ని బాహ్య రూపము చూసింది, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు.
కనుక ఈ సత్యాన్ని గ్రహించలేకపోయారు ఆనాటి పెద్ద. కనుక జాన్ ఆఫ్ ఆర్క్ లాగానే లోకము మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఆదరణకర్తను, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క నడిపింపును, దైవానుగ్రహాన్ని, దేవుని యొక్క సన్నిధానాన్ని, దేవుని వెలుగును గుర్తించలేకపోవచ్చు. కానీ ఆ ఆత్మ మన తోడుగా ఉండి మనం నడిపిస్తుందని మనం గుర్తించాలి. ఎక్కడ కూడా దిగజారిపోకుండా, వెరవకుండా, నిరాశ గురి కాకుండా, నిస్పృహ గురి కాకుండా, అజ్ఞానములో, బలహీనతలో, నిరాశలో, నిస్పృహలో ఈ ఆదరణకర్తను నడిపిస్తుంది, బలపరుస్తుంది, నడిపిస్తుందన్న సత్యాన్ని గ్రహించి ముందుకు సాగాలి విశ్వాసి. ఈనాటి 2వ పట్టణములో భయము లేని సాక్ష్యం ఎలా ఉండాలో మనకు నేర్పిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్టయితే, మీ హృదయములందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకొనుడు, మీ అందున్న నమ్మకాన్ని గూర్చి, మీ అందున్న విశ్వాసాన్ని గూర్చి ఎవరిని ప్రశ్నించినచో సమాధానము వసగా సర్వదా సిద్ధముగా ఉండు. కనుక ఈ యొక్క మాటలు, ఈ వచనము జాన్ ఆఫ్ ఆర్క్ జీవితములో 100% నెరవేరింది. ఎందుకంటే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు ఆమె అనాథగా ఆమె ఆలోచించలేదు, అనాథగా గురి కాలేదు. నా దేవుడు నాతో ఉన్నాడు అని నిశ్చయంతో ఉంది, ఆ నిబ్బరముతో ఉంది. నేను దేవునికే భయపడతాను తప్ప మనుషులకు భయపడనని చెప్పేసి ఆమె కరాఖండిగా చెప్పింది. కనుక పరిశుద్ధాత్మ శక్తి అనేది చదువును బట్టో, రూపురేఖలను బట్టో, అర్ధబలం బట్టో, అంగబలం బట్టో రాదు ప్రియమైన సోదరులారా. కనుక పరిశుద్ధాత్మ అది దేవుని పట్ల మనకున్న ప్రేమను బట్టి, విధేయతను బట్టి మనకు దొరుకుతుంది. కనుక ప్రేమ, విధేయత ద్వారా ఈ పరిశుద్ధాత్మ ఆదరణ, ఆ పరిశుద్ధాత్మ తోడ్పాటును, ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపును మనం హేరాళంగా పొందుకోగలుగుతాం. ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుంది. ఈనాటి పట్టణాలు మనకు ఒక అభయాన్ని ఇస్తున్నాయి. నేను ఆదరణకర్తను మీకు దయచేస్తాను, తోడ్పాటును మీకు అందిస్తాను. నిరంతరము ఈ ఆదరణకర్త మీకు తోడుగా ఉంటాడు, మీకు నీడగా ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు అని నేటి పట్టణాలు మనకు బోధిస్తున్నాయి. నిరంతరం నీవే నిరంతరం. కనుక నిరంతరం మీకు తోడుగా ఉండటానికి నేను మీకు ఒక ఆదరణకర్తను మీకు దయచేస్తానని ప్రభు అభయమిస్తున్నాడు. ఇక నేటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే, స్టెఫాను చంపబడిన తర్వాత ఫిలిప్పు ఒక గొప్ప సాక్షి అయ్యాడు. ఫిలిప్పు సమరియాకు వెళ్ళాడు. సమరియాలో వాక్యాన్ని ప్రకటించాడు, ఉధృతంగా ప్రకటించాడు. కనుక క్రైస్తవ సంఖ్య మిక్కుటమైంది. క్రైస్తవ సంఘం ఉధృతముగా విస్తరించింది. కనుక అనేక మంది దేవుని బిడ్డలయ్యారని, అనేక మంది బాప్టిజం స్వీకరించారని, సంఘం విస్తరించిందని పేతురు, యోహాను తెలుసుకొని సమరయాకి వెళ్ళి వారు చేతులెత్తి ప్రార్థించగా వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. గొప్ప విశ్వాసులయ్యారు, పవిత్రాత్మ పొందుకొని ఉన్నారు. కనుక ఈ పరిశుద్ధాత్మని మన జ్ఞానస్థానం ద్వారా స్వీకరిస్తున్నాం, భద్రమైన భయం ద్వారా బలపడుతూ ఉన్నాం ప్రియమైన సోదరి సోదరులారా. కనుక ఆనాడు సమరయులు కూడా ఈ పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. యూదులకు సమరయులకు ఏమాత్రం పొసగదు, ఏమాత్రం వారు ఒకరినొకరు చూసుకోరు. ఈ యూదులు ఈ సమరయ గుండా వెళ్ళరు. పచ్చగడ్డి వేస్తే బొగ్గుమన్న రీతిగా జాతి వైరముతో బ్రతికారు. కానీ ఇవన్నీ కూడా పటాపంచలయ్యాయి. ఏమిటది అంటే, ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, వారి జీవితాలు మారటం ద్వారా, దేవుని సంఘం బలపడటం ద్వారా, ప్రభువైన యేసును వారు పొందుకోవటం ద్వారా ఈ గోడలన్నీ కూలిపోయాయి. అసమానతలు ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించినటువంటి యొక్క బిడ్డలు, ఈ యొక్క సమరయులు యేసు ప్రేమను గొప్పగా చవిచూశారు. యేసు ప్రేమను గొప్పగా చూశారు. కనుక ఈ గోడలు బ్రద్దలయ్యాయి. మరి ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత
ఎందుకు జీవితాలు ఉద్ధృతముగా ప్రభు కోసం జీవించలేకపోతున్నాయి, ప్రభు కోసం పనిచేయలేకపోతున్నాయి, ప్రభుకు సాక్ష్యంగా జీవించలేకపోతున్నాయి, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క వెలుగును ఎందుకు ప్రకటించలేకపోతున్నాయని మనం చూసినట్లయితే, ఆ రోజుల్లో కూడా ఈ సమరయాలో గారడి వాళ్ళు ఉన్నారు, గారడి జీవితాలు ఉన్నాయి. ఈ లోకములో ఇప్పుడు మనం చూస్తున్న విధముగా పెదాల ప్రార్థనతో జీవించేటటువంటి వారు, తిరిగి జన్మించనటువంటి జీవితాలు, పేరుకే భక్తులుగా ఉంటూ విశ్వాసులుగా లేనటువంటి జీవితాలు, బలమైన విశ్వాసం లేకపోవటం, బాహ్యమైన ఆచారాలతో బతికేటటువంటి వారు, సోషల్ స్టేటస్తో, సామాజిక కట్టుబాట్ల కోసం జీవించేటటువంటి వారు, ఆచారాలతో బతికేటటువంటి వారు, భయాలతో బతికేటటువంటి వాడు, కేవలము వచ్చేటటువంటి ఆఫర్ల కోసము, సర్టిఫికెట్ల కోసము, సమాధి స్థలాల కోసము, బ్యాప్టిజం సర్టిఫికెట్ల కోసము, కన్సెషన్ల కోసము నామకార్థమైనటువంటి క్రైస్తవులు ఉండటం, నిజమైన విశ్వాసం లేకపోవటం, తిరిగి జన్మించినటువంటి విశ్వాసులు లేకపోవటం ద్వారా అనేకమైనటువంటి గారడీ క్రైస్తవులు కనపడుతున్నారు. గారడి చేస్తూ వ్యవస్థలను, గురువులను, లేకపోతే దివ్య సంస్కారాలను వారు నచ్చిన విధముగా, నువ్వు చేయకపోతే ఫలానా చోట, నీతో కాకపోతే ఫలానా వాళ్ళ చేత, ఈ విధముగా గారడి మాటలతో నేటి జీవితాలు, నేటి క్రైస్తవ కుటుంబాలు ముందుకు సాగుతున్నాయి. ఆ రోజుల్లో కూడా ఇక సీమో అనేటువంటి మాంత్రికుడు కూడా ఇదే రీతిగా దేవుని వరాన్ని కొనదలుచుకున్నాడు. అందుకే వారు ఆనాడు గద్దించి ఉన్నారు, నీవు నీ డబ్బుతో నాశనమగుదుగాక, నీవు దేవుని వరాన్ని డబ్బుతో కొనదలుచుకున్నావా అని చెప్పేసి వారు గద్దించి ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, సమరయాలో దేవుని సంఘం గొప్పగా బలపడింది. యేసు యొక్క ప్రేమను వారు అనుభవించారు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని వాళ్ళు గొప్పగా పొందుకొని ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక నేడు శుభవార్తలో ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. మీరు నిజముగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను స్వీకరిస్తారు. యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 3వ వచనములో, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. కనుక దేవుని ప్రేమ అనగా ఆయన ఆజ్ఞలకు లోబడుటే ప్రేమైన సోదరి సోదరులారా. ఒక వ్యక్తి తన దేశాన్ని నిజంగా ప్రేమిస్తే ఆ దేశం కోసం తన ప్రాణాన్ని విడుస్తాడు. ఆ యొక్క సైనికాధికారి చెప్పిన విధముగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తాడు. తన దేశాన్ని ప్రేమించేటటువంటి వాడు. ప్రభు కూడా అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు. క్రైస్తవ ప్రేమ అంటే అది కేవలం ఒక భావోద్వేగం కాదు, మాటలకు సంబంధించిందో ముఖములో చూపించేటటువంటిది కాదు. క్రైస్తవ ప్రేమ అంటే నిజమైన విధేయతతో కూడుకున్నదే నిజమైన క్రైస్తవ ప్రేమ. విధేయత లేని క్రైస్తవ ప్రేమ కేవలం పెదాలకు సంబంధించింది మాత్రమే. అది హృదయానికి సంబంధించింది కాదు, అది విధేయతకు సంబంధించింది కాదు, అది ఆచరణకు సంబంధించింది కాదు. ప్రియమైన సోదరి సోదరులా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనే వ్యక్తి తన పోరాటములో, తన జాతి కోసం చేస్తున్న పోరాటములో ఆయన ఎంచుకున్నది తుపాకీ కాదు, కత్తి కాదు. ఆయన ఎంచుకున్నది అహింసావాదాన్ని ఎంచుకున్నాడు. దీన్ని బట్టి క్రీస్తు పట్ల ఆయనకున్న ప్రేమ వ్యక్తమవుతుంది. కత్తితో కాదు, కరుణతో, ప్రేమతో నేను ముందుకు సాగాలి, ఈ జాతి వివక్ష కోసం నేను పోరాటం వచ్చాలని ఈ క్రీస్తు వాదాన్ని ఎంచుకున్నాడు, ఈ క్రీస్తు ప్రేమను ఎంచుకున్నాడు, ఈ క్రీస్తు మార్గాన్ని ఎంచుకున్నాడు. కనుక మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు. కనుక దేవుని ఆజ్ఞలు మనను కట్టడి చేయటానికో, శిక్షించటానికో, అడ్డుకోడేయటానికో, ప్రతిసారి ఆపటానికో కాదు. మన జీవితం ప్రయాణం సురక్షితంగా, సుభిక్షముగా సాగటానికే తప్ప ఈ ఆజ్ఞలు మనల్ని నాశనం చేయటానికి కాదు, మనల్ని కట్టడి చేయటానికి కాదు, మనల్ని బాధ పెట్టడానికి కాదు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక యోహాను శుభవార్త 14:21 వచనములు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందును. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన కూడా
ప్రేమించబడతాడు. నన్ను ఎరుగునవాడు తండ్రిని ఎరిగినట్లే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన కూడా ప్రేమించబడతాడు. ఎందుకు అనగా తండ్రి దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి కనుక ప్రేమించలేని వాడు, ప్రేమలైనటువంటి వాడు దేవుని ఎరుగనటువంటి వాడే. ఎవరిలో అయితే దేవుని యొక్క ప్రేమ ఉండదో, వాడు దేవుని ఎరగడు, దేవుని కనుగొనలేడు, దేవుని స్పృశించలేడు, దేవుని తాకలేడు, దైవానుభూతిని, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని పొందుకోలేడు. కనుక వాక్యం సెలవిస్తుంది యోహాను రాసిన మొదటి లేఖ 4:8 దేవుడు ప్రేమ స్వరూపి కనుక ప్రేమించని వాడు దేవుని ఎరగనవాడే. కనుక ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటమే ప్రేమ, ఆయన ఆజ్ఞలకు లోబట్టమే, విధేయించటమే ప్రేమ అని యోహాను రాసిన 2వ లేఖ 1:6 ఉంటుంది. కనుక ప్రేమించటం అనగా కేవలం పెదాలతో కాదు. ఎవడైనను నేను దేవుని ఎరుగుతాను, ఆయన ఎరుగుతాను, ఆయన తెలుసుకున్నాను, ఆయన నాకు తెలుసు అని చెబుతూ ఆయన ఆజ్ఞల్ని మీరితే, ఆయన ఆజ్ఞలను పాటించకపోతే వాడు అసత్యవాది. పెదాల ప్రార్థనతో భక్తుడుగానే ఉంటాడు తప్ప విశ్వాసిగా ఉండలేడు. కనుక యోహాను రాసిన మొదటి లేఖ 2:4 యోహాను గారు అంటున్నాడు, ఎవడైనను నేను ఆయన ఎరుగుతాను అని అనుచు ఆయన ఆజ్ఞల్ని మీరిన వాడు అట్టివాడు అసత్యవాది. కనుక ప్రేమ విధేయత వైపుకు నడిపిస్తుంది. ప్రేమ అంటే ఒక భావోద్వేగము కాదు, అది ముఖములో చెమ్మగిలినట్టు చూపించేది కాదు, కనుల్లో చూపించేది కాదు, భావోద్వేగం కాదు, ఈ లోకములో మనం చూపించేటువంటి వివిధ రకాల భావోద్వేగాలు కాదు. ప్రేమ అంటే విధేయత. ప్రేమించువాడు దేవుని ఎరిగినవాడు, ప్రేమించువాడు ఆయన ఆజ్ఞలను పాటిస్తాడు. కనుక ప్రేమిస్తున్నానని చెబుతూ ఆయన ఆజ్ఞలు పాటించిన వాడు అసత్యవాది అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, కీర్తన 145:20 వాక్యం సెలవిస్తుంది, యెహోవా తనను ప్రేమించు వారందరినీ ఆయన కాపాడుతాడు, ఆయన సంరక్షిస్తాడు, ఆయన హక్కున చేర్చుకుంటాడు అని పలుకుతున్నాడు. కనుక ఈ ప్రేమ చేతే అపోస్తులు కట్టబడ్డారు. ఈ ప్రేమ చేతే తొలి క్రైస్తవ సంఘాలు కట్టబడ్డారు. ప్రియమైన సోదరులారా, ఈ ప్రేమను గురించే పౌలు గారు అనేక విధాలుగా చెప్పారు. నా ప్రభు ప్రేమను నన్ను ఎవ్వరు వేరు చేయలేరు. రోమాపత్రిక 8:35 బాధలు, కష్టాలు, హింసలు, నిందలు, అవమానాలు ఇవేవి కూడా నన్ను నా ప్రభు ప్రేమ నుండి వేరు చేయలేవని ఆ గొప్ప ప్రేమను కనుక పౌలు గారు కొరింథీ రాసిన 2వ లేఖ 5:14 అంటున్నాడు, ఏలైనా క్రీస్తు ప్రేమ చేత మేము పరిపాలింపబడుచున్నాము. నాలో ఉన్నది పౌలు మాటలు కాదు, పౌలు రాజ్యాంగం కాదు, పౌలు ఆలోచనలు కాదు, పౌలు తత్వము కాదు, ఇక జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవించుచున్నాడు అన్నాడు. కనుక క్రీస్తు ప్రేమ చేత మేము పరిపాలింపబడుచున్నాము. క్రీస్తు ప్రేమ మమ్ము బలవంతము చేయుచున్నది. ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు, ప్రభు సువార్త కోసం, ప్రభు సుగంధము కోసం, ప్రభుకు హతసాక్షులుగా జీవించడం కోసము, సువార్త సుగంధాలుగా జీవించడం కోసము ఈ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నదని పునీత పౌలు గారు సెలవిస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరా, కనుక ఈనాటి సువిశేషములో నేను మీకు ఆదరణకర్త ఇస్తాను. గ్రీకులో ఈ యొక్క ఆదరణకర్తను పారాక్లేతోస్ అని చెప్పేసి పలుకుతాను, అనగా న్యాయవాది, నీకోసం విజ్ఞాపన చేయవాడు, నీకోసము విజ్ఞాపన చేయవాడు, నీ పక్ష నిలబడేవాడు, నీకోసం వాదించువాడు. కోర్టులో ఏ విధముగా న్యాయవాది నీ పక్షాన పోరాడుతాడో, వాదిస్తాడో, ఈ ఆదరణకర్త కూడా, ఈ పారాక్లేట్ కూడా నీకోసం విజ్ఞాపన చేస్తాడు. నీ బలహీన సమయంలో, నిరాశనిస్తున్న సమయంలో, ఒంటరిగా ఉన్న సమయంలో నీ పక్షాన నిలబడతాడు. ఆనాడు అపోస్తులతో ఉన్నాడు, ఆనాడు చెరసాలలో ఈ ఆదరణకర్త వారికి తోడుగా ఉంది. తొలి క్రైస్తవ సంఘాలను హింసల మధ్య, న్యాయస్థానాల మధ్య ఈ ఆదరణకర్తే వారిని బలపరిచింది, నడిపించింది. ప్రియమైన సోదరి సోదరా, రాళ్లతో కొట్టబడి చంపబడుతున్న సమయంలో అపోస్తుల కార్యములు 7:55 మనం చూసినట్టయితే, స్టెఫాను రాళ్లతో కొట్టబడి చంపబడుతున్న సమయంలో
శరీరం అంతా మాంసముద్దగై ముఖమంతా రక్త సిక్తమైన సమయంలో ఆయన పవిత్రాత్మతో నిండిన వాడే ఆకాశం తెరబట్టం చూచాడు కనుక ఈ పరిశుద్ధాత్మే ఆయన ధైర్యాన్ని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది, వారి కోసం ప్రార్థించే విధముగా, వారిని క్షమించే విధముగా చేసింది ఈ పరిశుద్ధాత్మే. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక పౌలు గారు అంటున్నాడు, ఈ పరిశుద్ధాత్మ నీ కోసం ప్రార్థిస్తుంది, నీ కోసం విజ్ఞాపన చేస్తుంది, నీకు ఆదరణ ఇస్తుంది, బలహీనతలో, నిరాశలో, నిస్సృహలు ఇస్తుంది. కనుక ఆ పరిశుద్ధాత్మ తోడ్పాటును గ్రహించు, గుర్తించు అని నేటి పట్టణాలు మనకు బోధిస్తున్నాయి. రోమపత్రిక 8:26 వచనములో బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును, ఏలనా మనకు ఎట్లు ప్రార్థింపవలేనో మనకు తెలియదు, మాటలకు అందని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. కనుక బలహీన సమయంలో, నిరాశలో, నిస్పృహలో, ఒంటరితనములో నీకు తోడుగా ఉన్నాడు. నేను మిమ్మల్ని అనాథలు విడిచిపెట్టాను, నేను వెళుతున్నాను, మీకు ఒక ఆదరణకర్తను ఇస్తాను, మీకు ఆదరణకర్త దయచేస్తాను, మీతో ఉంటాడు, మీరు నడిపిస్తాడని వాగ్దానం చేసిన విధముగా ఆదరణకర్తను ప్రసాదిస్తున్నాడు. ఆదరణకర్తను మనకు దయచేస్తున్నాడు. కనుక మాటలకు అందని మూలుగుల ద్వారా నీతో మాట్లాడతాడు. ఎట్లా ప్రార్థించాలో, ఏమి అడగాలో, దేనికోసం అడగాలో, ఎందుకోసం ప్రార్థించాలో, ఎవరి కోసం ప్రార్థించాలో, ఎందు నిమిత్తం జీవిస్తున్నావో ఈ పరిశుద్ధాత్మ నీకు నేర్పిస్తుంది, నడిపిస్తుంది, ఆదరణ ఇస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఆదిమ క్రైస్తవ సంఘం, తొలి క్రైస్తవ సంఘాలు హింసల మధ్య కూడా ఉధృతముగా వృద్ధి చెందటానికి కారణం ఈ పరిశుద్ధాత్మ, ఈ ఆదరణకర్త ఇచ్చినటువంటి ధైర్యమే. మేము కళ్ళారా చూచిన దాని గురించి, చెవులారా విన్న దాని గురించి మాట్లాడకుండా ఉండలేమని ఈ రీతిగా అపోస్తుల యొక్క బోధనలు ఆలకించినటువంటి ఆదిమ స్త్రీ సభ, ఆదిమ క్రైస్తవ సంఘం ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, ఈ ఆదరణకర్త ఇచ్చినటువంటి ధైర్యం ద్వారా తమ ప్రాణాలను సైతము ప్రభు కొరకు పణముగా పెట్టి ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ప్రపంచం నిన్ను ఒంటరిగా చేస్తుంది, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒంటరిగా ఉంచడు. ఆదరణకర్త నీకు తోడుగా ఉంటుంది. లోకం నిన్ను వేరు చేయవచ్చు, ఒంటరివాణిగా చేయవచ్చు, కానీ పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉన్నదని గుర్తించు. నీకు ఆదరణకర్తగా, బలముగా, నీడగా, నడిపింపుగా ఉందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, ప్రార్థన చేసుకుందాం, చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, ఈ పవిత్ర ఆదివారం నాడు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే కృపను మాకు దయచేసినందులకు మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నా. క్రీస్తు పునరుత్థానం ద్వారా మాకు దొరికిన నూతన జీవితాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు అర్పించున్నాం. ప్రభువా, నీ కట్టడలను గైకొనక నీ ప్రేమకు దూరముగా మేము ప్రవర్తించిన సమయాలన్నిటిని బట్టి మేము మిమ్మల్ని క్షమాపణ కోరుచున్నాం. నీ వాక్యం పట్ల విధేయత కలిగి ఉండుటకు మా హృదయాలను సిద్ధపరచమని, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురని సెలవిచ్చిన మా ప్రభువ, నీ పట్ల మాకున్న ప్రేమ మాటలలో కాకుండా, పెదాలతో కాకుండా, మా క్రియలలో కూడా కనిపించినట్టు దీవించండి. మమ్మ నాథలుగా విడిచిపెట్టక మాకు తోడుగా ఉండుటకు పంపిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మేము నిరంతరం పొందుకున్నట్లు మాకు మీ కృపను సహాయం దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తులు సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదింతురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిన ఇతరులతో షేర్ చేయగలని, మరిన్ని ఆత్మీయ సందేశాల కోసము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలని మనవి. గాడ్ బ్లెస్ యూ.